వరదలపై బీఆర్ఎస్ నేతలు బురద రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలు కష్టాల్లో ఉంటే పరామర్శించాల్సింది పోయి విమర్శలేంటని నిలదీశారు. ఖమ్మం, సూర్యాపేట వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన రేవంత్ నష్టంపై అంచనా వేశారు. 5,000 కోట్ల నష్టం జరిగిందని, కేంద్రం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. వరద బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాలైన ఖమ్మం, సూర్యాపేటలో మంత్రులతో కలిసి పర్యటించిన ముఖ్యమంత్రి బాధితులకు ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. వరద ప్రభావం, పంట నష్టాలను ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా తెలుసుకున్నారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికి తక్షణ సాయం కింద 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. రెవెన్యూ అధికారులు ఇంటింటికి వెళ్లి నష్టంపై అంచనా వేయాలని ఆదేశించారు. మరణించిన వారి కుటుంబానికి 5 లక్షల పరిహారం ప్రకటించారు. బాధితులెవరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అత్యధిక వర్షపాతం వల్ల విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం నిరంతరం మంత్రులను, శాసనసభ్యులను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో పెట్టి పర్యటిస్తూ ఒకవైపున ప్రజలకు సహాయాన్ని అధికారులందరూ కూడా సమన్వయం చేసుకొని వారు క్షేత్రస్థాయిలో ఉంటే, ముఖ్యమంత్రిగా చీఫ్ సెక్రటరీని, డీజీపీని, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అధికారులను సమన్వయం చేస్తూ గత 2 రోజులుగా రాష్ట్ర స్థాయి సమీక్షలు చేస్తూ అన్ని రకాలుగా ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాము. వరదలపై బీఆర్ఎస్ బురద రాజకీయం చేస్తుందని ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి. అమెరికాలో ఉండి ఒక ఆయన ట్వీట్ చేస్తే ఫామ్ హౌస్లో ఉండి మరొక ఆయన ట్వీట్ చేస్తున్నాడని విమర్శించారు. కవిత బెయిల్ కోసం 20 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి వెళ్తారు, కానీ వరద బాధితులను పరామర్శించడానికి మాత్రం ఒక్కరూ రాలేదని మండిపడ్డారు. 3 రోజుల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలంతా నిద్రాహారాలు మాని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని చెప్పారు రేవంత్. ఈ రోజు ఒక ఆయన అమెరికాలో ఉండి ట్విట్టర్లో పెడుతున్నాడు, ఇంకొక ఆయన ఫామ్ హౌస్లో పట్టుకొని బయట కూడా వెళ్ళడం లేదు. బురద రాజకీయాలకు స్వస్తి పలకండి. ఇప్పుడు రాజకీయాలు చేసే సందర్భం కాదు. మీకు బెయిల్ వచ్చిందంటే 20 మంది ఎమ్మెల్యేలను వేసుకొని ఢిల్లీ పోవడానికి మీకు సమయం ఉంటుంది. కానీ ప్రజలు కష్టాల నుండి చనిపోతే ఎవరు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ క్షేత్రస్థాయికి మాత్రం కాదు. వరదలతో రాష్ట్రంలో 5,000 కోట్ల నష్టం జరిగిందని, తక్షణ సాయం కింద కేంద్రం 2,000 కోట్లు రిలీజ్ చేయాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు స్వయంగా ప్రధాని రావాలని కోరారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి నిధులు తెచ్చేందుకు కృషి చేయాలని, ఇది రాజకీయాలు చేసే సమయం కాదన్నారు రేవంత్. ప్రధానమంత్రి గారు కూడా రాష్ట్రంలో జరిగిన ఈ విపత్కర పరిస్థితులను పరిశీలించడానికి వారిని స్వయంగా రమ్మని చెప్పి ప్రధానమంత్రి గారికి కూడా కోరడం జరిగింది. ఇదే కాకుండా వివిధ జిల్లాల నుంచి ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి ఒక 5,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది అని చెప్పి అధికారులు, చీఫ్ సెక్రటరీ గారు ఒక నివేదిక ఇచ్చారు. తక్షణమే ప్రాథమిక అవసరాల కోసము ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి కేంద్ర మంత్రులుగా తక్షణ సహాయం కింద ఒక 2,000 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయించండి. వర్షాల అలర్ట్ ప్రకటించగానే అధికారులు అద్భుతంగా స్పందించి ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చూశారని కొనియాడారు మంత్రులు. వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను వెంటనే బాగు చేస్తామని, దీనికి తక్షణమే నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రులు. 2 విషయాల్లో ముఖ్యమంత్రి గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించవలసిందిగా, పొలాలకి, వ్యవసాయ భూములకి నీళ్ళు వచ్చి మునిగిపోయిన సందర్భంగా వాళ్ళకు కూడా కొంత కంపెన్సేషన్ ప్రకటించవలసిందిగా వారికి సౌకర్యంగా విజ్ఞప్తి చేస్తూ, దాదాపు మా ఆర్ఎండి సాగర్ కూడా 11 రోడ్లు డ్యామేజ్ అయ్యి దాన్ని టెంపరీగా 300 లక్షలతో ఎస్టిమేట్ చేసి రిపేర్ చేస్తున్నాం. దాన్ని పర్మనెంట్గా చేయాలంటే ఒక 23 కోట్ల రూపాయలు అవుతుంది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి పర్మిషన్ తీసుకొని ఆ రోడ్లను కూడా వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత ఆ రోడ్లు వేయడం జరుగుతుంది. ఖమ్మం జిల్లాలో పలు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు సీఎం. కూసుమంచి మండలం నాయకన్ గూడెం దగ్గర వరదతో కొట్టుకుపోయిన ఖమ్మం, సూర్యాపేట రోడ్డును పరిశీలించారు. పాలేరు కాలువలో వరద ఉధృతిపై అధికారులతో మాట్లాడారు. సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, పొంగులేటి, తుమ్మల సహా పలువురు ప్రజాప్రతినిధులు వరద ప్రభావం గురించి క్షేత్రస్థాయిలో తెలుసుకున్నారు. అంతకుముందు రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితులపై హైదరాబాద్లో రివ్యూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్ట్గా ఉండాలన్నారు. అత్యవసర సేవల కోసం రాష్ట్రంలోని 8 పోలీస్ బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలన్నారు. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం 4 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు జరిగిన నష్టంపై తక్షణమే అధికారులు స్పందించాలని చెప్పారు. వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలు యజమానులకు పరిహారం పెంచాలన్నారు.
వరద నష్టంపైన కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం. తక్షణమే సాయం కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. వరద ప్రభావిత ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్లకు తక్షణ సాయం కోసం 5 కోట్లు రిలీజ్ చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.